Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Markajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారు ఆర్థికంగా కోటీశ్వరులు అవ్వాలంటే ఏ నియమాలు పాటించాలి, ఏ ఏ రంగాల్లో వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉన్నది, వీళ్ళకి ఏ వృత్తి ఏ వ్యాపారం చేయడం ద్వారా జీవితంలో సంపాదించింది స్థిరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ వీడియో అంతా మనం ఆర్థికపరమైనటువంటి విషయాల మీద చర్చిద్దాం. అంటే ఈ వీడియోలో నాడీ శాస్త్ర గ్రంథాల ఆధారంగా రహస్య జ్యోతిష్యాన్ని అనుసరించి మీకు విశ్లేషించడం చేయడం జరుగుతుంది. కొద్దిగా జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా మనం ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ గ్రహాన్ని గురించి తెలుసుకుంటే మనకి దానికి ఫలితం అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి విఘ్నేశ్వరుడు దేవుడు, అతన్ని పూజించడం వల్ల విద్య బాగా వస్తుంది అని విద్యార్థులకు నమ్మకం కలిగితే కంపల్సరీగా విద్య రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనకి ధనం కావలసినప్పుడు లక్ష్మీ అమ్మవారిని కనకదార స్తోత్రం చదవడం వల్ల వస్తుందని చాలామంది నమ్మకం. ఎందుకంటే అది ఆ విధంగా ధనానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఆ విధంగానే గ్రహాలు కూడా ఆ గ్రహాల గురించి మనకి తెలిసినప్పుడు ఆ ఫలితాన్ని మనకి ఆ గ్రహాలు ఇవ్వడంలో సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి మరి ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఒక జన్మ జాతకంలో ఒక జాతకుడు అదే లగ్నంలో అదే రాశిలో ఈ గ్రహాలు అక్కడ ఉండగా ఎందుకు జన్మించాడంటే, సో గత జన్మలో ఉన్నటువంటి బంధాన్ని బట్టి పూర్వజన్మలో అతను తీర్చుకోవాల్సినటువంటి రుణాలు కానీ అతను చేయవలసినటువంటి బాధ్యతలు కానీ ఇంకా కంప్లీట్ కాకపోవడం వల్ల ఇదే సమయంలో ఆ గ్రహాలు అక్కడ ఉండగా జాతకుడు మళ్ళా తిరిగి ఈ భూమి మీద జన్మించడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళా కంటిన్యూ అవ్వడం జరుగుతూ ఉంటుంది వాడు. అందుకనే దశ ఏదో మనకి శని మహాదశలో జన్మించాడు, మధ్యలో జన్మిస్తుంటాడు. ప్రతి ఒడు శని మహాదశ ప్రారంభంలో జన్మించడం. ఒకడు 19 సంవత్సరాలు ఉండగా, ఒకడు 10 సంవత్సరాలు ఉండగా, ఒకడు 5 సంవత్సరాలు ఉండగా జన్మిస్తూ ఉంటాడు. అంటే అది గత జన్మని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అది నమ్మిన వాళ్ళకి చాలా వరకు శాస్త్రం నడుస్తూ ఉంటుంది. నమ్మని వాళ్ళకి ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మిన వాడికి ఖచ్చితంగా మాత్రం ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. మరి వృశ్చిక రాశి అంటేనే అనేక సమస్యలతో జీవితం కనబడుతూ ఉంటుంది. అంటే ఇది సహజంగా రాశి చక్రంలో 8వ రాశి, 8వ రాశి. అందువలన ఈ జాతకులు బయటికి సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టు కనబడినా నిగూఢంగా అనేక రకాల సమస్యలు వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీళ్ళ జీవితం అంతా కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికి కుజుడు అధిపతి. సో ఓకే, కుజుడు అధిపతి అయితే అంతర్గతంగా కుజుడు అధిపతి సైన్యాధ్యక్షుడు కాబట్టి కంపల్సరీగా వీళ్ళకి ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ, యూనిఫారం వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటో, ఎక్సైజో, లేదంటే దేశ రక్షణ సంబంధించిందో, ఏ నేవీలోనో, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఏదో దాంట్లో ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. ఎంతసేపు కూడా దేశ రక్షణ, దేశ సేవ, నిజాయితీ, న్యాయసమ్మతమైన విషయాల్లో వీళ్ళ జీవితం నడుస్తూ ఉంటుంది. అంతర్గతంగా 8వ రాశి అవ్వడం వల్ల రహస్యాలు తెలుసుకోవడం, గూఢచారి వర్గం, అలాగే నిగూఢంగా ఉన్నటువంటి రోగాల్ని తెలుసుకునే ప్రయత్నంలో వైద్యులు ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి బయటికి బాగానే ఉంటే అంతర్గతంగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలిస్తే 1 అనురాధ, 2 జ్యేష్ఠ. అంటే కుజుడికి అత్యంత శత్రుగ్రహం శనిగ్రహం. అందువల్ల ఎప్పుడూ వీళ్ళకి బాధ్యతాయుతంగా ఉంటారు, బాధ్యతాయుతంగా ఉండవలసి ఉంటుంది.
చాలా కష్టపడవలసి ఉంటుంది, చాలా తక్కువ ఫలితాన్ని పొందవలసి ఉంటుంది. అంటే ఎందుకంటే శత్రుగ్రహం రాశిలో ఉన్నాడు కదా, నిరంతరం వాయించేస్తూ ఉంటాడు, ఏదో ఒక కష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు, అది తీర్చేదాకా కూడా వాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అయితే బుధుడు అత్యంత కన్నింగ్ ప్లానెట్, ఈ రాశికి శత్రుగ్రహం. అంటే ఇక్కడ షష్ఠ లాభాధిపతి వాడు, అష్టమ లాభాధిపతి అవటం వల్ల వారసత్వంగా అనుకోకుండా కష్టపడకుండా ధనాన్ని వచ్చినట్టే వస్తుంది, మళ్ళా అది ఏదో రకంగా పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మోసం రూపంలోనో ఇంకో విధంగానో నష్టం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ రెండు గ్రహాలు జాతకుడిని కొత్త విషయాలు తెలుసుకునేలా చేస్తుంటాయి, నిరంతరం శ్రమ పడుతూ ఉంటాడు. అయితే ఒక గురువు మాత్రం విశాఖ నక్షత్రం 4వ పాదం ఒకటి ఉండడం వల్ల జాతకుడు సహనంతో ఓర్పుతో మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఈ జాతకుడు వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్న జాతకులు వాళ్ళ జీవితం అంతా కూడా రేపు బాగుంటుంది, వచ్చే దశ బాగుంటుంది, వచ్చే సంవత్సరం బాగుంటుంది అని ఇలా ఎదురు చూస్తూనే ఉంటారు. ఇలా కాలం గడుస్తూనే ఉంటుంది, వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు. అయితే వీళ్ళకి దశమ భావం సింహరాశి అవటం వల్ల 100% ఏమాత్రం వీళ్ళు దృష్టి పెట్టినా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు, లేదంటే ప్రభుత్వ పదవి వచ్చే అవకాశం ఉండదు, అంటే ప్రభుత్వం తరపున సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఇది ఒక అదృష్టం. అయితే లాభస్థానాన్ని పరిశీలించినప్పుడు మళ్ళీ ఇక్కడ కుజుడు సంబంధించినటువంటి చిత్తా నక్షత్రం లాభస్థానంలో ఉంటుంది, లాభాధిపతిగా అయినటువంటి బుధుడు ఈ రాశిలో ఉంటాడు. అంటే ఒక విధంగా ఒక చిన్న పరివర్తనలాగా ఉంటుంది, అంటే డబ్బు వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెనక్కి పోతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా జరుగుతుంటుంది. అలాగే మరి చంద్రుడు లాభస్థానంలో ఉంటాడు, అంటే ఆయనకి హస్త నక్షత్రం వీళ్ళకి 11వ స్థానమైనటువంటి కన్యారాశిలో ఉంటాయన్నమాట. కన్యారాశి వీళ్ళకి 11వ రాశి, అంటే ధనాన్ని ఇచ్చే రాశి. అందులో ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు ఉంటాయి. అంటే ఇక్కడ రవి 11వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ ధనం రావడం జరుగుతుంది, ఆ కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అలాగే చంద్రుడి యొక్క నక్షత్రం హస్త ఉండడం వల్ల ఏంటంటే భాగ్యం వస్తుంది. బట్ కానీ చంద్రుడు ఎంతసేపు కూడా అది కలలకంటూ ఉంటుంటారు, వస్తుంది అని, కానీ అది రాదన్నమాట. అది ఎంత వస్తుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వస్తుందని తృప్తి మాత్రం పడుతూ ఉంటారు. సో ఆ విధంగా అది చంద్రుడు ఈ విధంగా ఉండడం వల్ల అంటే వస్తుంది అన్న ఆశతో బతుకుతూ ఉంటారు. ఇంకా కుజుడు అక్కడ ఉండడం వల్ల స్వయం కృషితో సంపాదించింది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా వీళ్ళ జీవితంలో గొప్పవారు అవుతాము అనే ఆశతోనే బతుకుతూ ఉంటారు. బట్ అదే వీళ్ళ జీవితానికి బలం చేకూరుతూ ఉంటుంది. ఇక ధనస్థానంలో కూడా వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే మరి ధనుసు రాశి అంటే సహజ భాగ్యరాశి వీళ్ళకి ధనరాశి, అందువల్ల కొంతవరకు మరి అదృష్టవంతులు అయితే అవ్వచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి నక్షత్రంలో మళ్ళా మూల పూర్వాషాఢ ఉత్తర 1వ పాదం మళ్ళీ అక్కడ రవి ఏర్పడ్డాడు. అంటే ఇక్కడ ధనాన్ని ఇచ్చే కుటుంబ స్థానంలో కూడా రవి ఉన్నాడు. అంటే రవి ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి దశమ స్థానం మీద ఉంది, లాభస్థానంలో ఉన్నాడు. అలాగే ధనస్థానం అయినటువంటి ధనుసు రాశిలో కూడా ఉన్నాడు. సో ఈ కారణం వల్ల ఎంతసేపు కూడా వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన వాటికి తిరుగుతూ ఉంటారు. మరి అందులోనే రవి పాపేయకుండా ఏదో ప్రభుత్వం సంబంధించినటువంటి కేసుల్లోనో ఏదో ఒక చిక్కులోని ఇరుక్కొని ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటే ధనస్థానంలో కూడా మళ్ళీ శుక్రుడు ఉన్నాడు ఇక్కడ. సో ఈ విధంగా మరి ఒక విధంగా వీళ్ళకి జీవితంలో వివాహం ద్వారా కలిసి వస్తుంది. ఎందుకంటే సప్తమాధిపతి సప్తమ స్థానం వృషభ రాశి, అలాగే శుక్రుడు ధనస్థానంలో ఉన్నాడు. సో ఈ యాంగిల్ వల్ల ఎలా ఉంటుందంటే వీళ్ళకి కంపల్సరీగా స్త్రీ వల్ల భార్య వల్ల వీళ్ళు ఎవరితో ఉన్నా ఎఫ్ఐఆర్ లాంటిది పెట్టుకుంటే వాళ్ళ వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే అధికారంతో ఉన్నటువంటి స్త్రీల వల్ల కలిసి వచ్చే అవకాశం ఉండదు. సో ఈ విధంగా ఈ రాశి వారికి ఏంటంటే కేవలం వివాహం ద్వారా స్త్రీ వల్ల కలిసి వచ్చే అవకాశం ఉంది. బట్ కానీ అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వీళ్ళు కుటుంబ సౌఖ్యాన్ని కూడా పూర్తిగా పొందలేకపోతూ ఉంటారు. బికాజ్ కుటుంబ స్థానంలో కేతు ఉండడం వల్ల అంటే ఈ మూలా నక్షత్రం ధనస్థానంలో ఉంటుంది కాబట్టి ఇది నిగూఢంగా ఉన్నటువంటి జ్యోతిష రహస్యం కాబట్టి కొంతమందికి కొంత అర్థం కాకపోవచ్చు. కానీ మీరు 1-2 సార్లు ఈ పరిశీలించి గ్రహాల్ని బాగా అధ్యయనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.